గల్ఫ్ వార్ మరింత ముదురుతోంది. 6 వారాలు దాటినా ఈ యుద్ధం ఇక ఎంత మాత్రం తగ్గే సూచనలైతే కనిపించడం లేదు. ఇరాన్ను రాతి యుగానికి పంపుతామంటూ ట్రంప్ హెచ్చరిస్తుంటే ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్లోని పెద్ద వంతెనను కూల్చేసింది. దీంతో మీరు మా ఒక్క వంతెన కూల్చితే మా హిట్ లిస్ట్ లో 8 బ్రిడ్జిలు ఉన్నాయంటూ ఇరాన్ ప్రకటించింది. దీంతో మిడిల్ ఈస్ట్ వార్ మరింత భీకరంగా మారే ప్రమాదం పొంచి ఉంది. కన్నుకు కన్ను, బ్రిడ్జికి బ్రిడ్జ్. అమెరికా దాడులకు హిట్ లిస్ట్ పెంచేస్తున్న ఇరాన్, F-15 ని కూల్చేసిన ఇరాన్, పైలట్ ని బంధించినట్లు ప్రకటన. యుద్ధం 6వ వారంలో ప్రవేశించిన ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. పైగా కొత్త శక్తితో రెచ్చిపోతున్నట్లుగా దాడులు చేస్తోంది. దీనికి తోడు ఇరాన్ సైనిక సామర్థ్యం ఇంకా గణనీయంగానే ఉందని అమెరికా నిఘా వర్గాల తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ కు చెందిన దాదాపు సగం క్షిపణి లాంచర్లు చెక్కు చెదరలేదని, వేలాది వన్ వే అటాక్ డ్రోన్లు ఇంకా వారి అమ్ముల పొదిలో భద్రంగా ఉన్నాయని అమెరికన్ మీడియా CNN ప్రసారం చేసిన స్టోరీ కలకలం రేపుతోంది. భూగర్భంలో విస్తృతమైన సొరంగాలు, గుహల నెట్వర్క్ లో తన క్షిపణి లాంచర్లను దాచడం వల్లే ఇరాన్ ఈ నష్టం నుంచి తప్పించుకోగలిగిందని, వాటిని లక్ష్యంగా చేసుకోవడం కష్టంగా మారిందని నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ట్రంప్ మాత్రం 2-3 వారాల్లో బీభత్సమైన దాడులు చేస్తామని చెప్పడం గమనార్హం. మరోవైపు ఇరాన్ F-15 ఫైటర్ ని కూల్చేసినట్లు ప్రకటించింది. అందులోని పైలట్ ని బంధించామని కూడా ఇరాన్ చెప్పడం సంచలనం కలిగిస్తోంది. అమెరికాకి సంబంధించిన ఓ పైలట్ ని యుద్ధం మధ్యలో ప్రత్యర్థి దేశం బంధించడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి. అంతేకాదు, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇరాన్ ఈ యుద్ధాన్ని అంత తేలిగ్గా వదిలేలా కనిపించడం లేదు. తమ దేశంలోని అతిపెద్ద B-1 బ్రిడ్జ్ కూల్చివేతకు ప్రతీకారంగా అమెరికా, ఇజ్రాయెల్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. గల్ఫ్ దేశాల్లో 8 బ్రిడ్జిలు కూల్చేస్తామంటూ హిట్ లిస్ట్ రిలీజ్ చేసింది ఇరాన్. ఇరాన్ అధికారిక మీడియా ఫార్స్ న్యూస్ ఏజెన్సీ B-1 బ్రిడ్జ్ కూల్చివేతను ధృవీకరించిన తరువాత ఈ హిట్ లిస్ట్ రిలీజ్ చేసింది. కువైట్ లోని షేక్ జాబెర్ అల్ అహ్మద్ అల్ సబా సీ బ్రిడ్జ్, UAE లోని షేక్ జాయద్ బ్రిడ్జ్, అల్ మక్తా బ్రిడ్జ్, షేక్ ఖలీఫా బ్రిడ్జ్ తో పాటు సౌదీ అరేబియా, బహ్రెయిన్ లోని కింగ్ ఫహాద్ కాజ్వే బ్రిడ్జ్, జోర్డాన్ లోని కింగ్ హుస్సేన్ బ్రిడ్జ్, డామియా బ్రిడ్జ్, అబ్దౌన్ బ్రిడ్జ్ ని టార్గెట్ చేస్తామంటూ ఇరాన్ హెచ్చరించడం ఈ దేశాల్లో భయాందోళనకి దారి తీస్తోంది. చూస్తుంటే గల్ఫ్ వార్ ముగింపు ఇక ఎవరి చేతుల్లోనూ లేనట్లుగా కనిపిస్తోంది.